తాజాగా జనసేన కార్యకర్తల్ని కొట్టినటువంటి ఘటన సంఘర్షణ చూసాం. అయితే మచిలీపట్నంలో కొబ్బరి తోటలో జనసేన కార్యకర్త ఇంటిని కూల్చేసినటువంటి ఘటన మీద బాలశౌరి ఎంపీ మున్సిపల్ కమిషనర్ని ప్రశ్నించడం సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఇది కాస్త పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అది ప్రైవేట్ ప్రాపర్టీ. సో కోర్టు నుంచి ఇల్లు కూల్చేయమని మీకు ఏమన్నా ఆదేశాలు ఏమైనా ఉన్నాయా, లేదా ఎవరు డెసిషన్ తీసుకొని కూల్చేశారు? మీరు అంతటా మీరు డెసిషన్ తీసుకున్నారా, లేదంటే మీకు ఏమైనా కోర్టు ఆదేశాలు ఉన్నాయా ఇల్లు కూల్చమని? మరి మీరు ఎందుకు కూల్చారు? ఎవరు ఇచ్చారు మీకు ఆర్డర్స్? చెప్పండి. యూసీ దట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు సివిల్ సొసైటీ మొత్తం భయపడిపోతుంది మచిలీపట్నంలో. ఇప్పుడు పోలీసుల వాళ్ళకి ఎవరు రాశారు లెటర్? మీరు రాశారా? వాళ్ళు ఏ బేసిస్ మీద మీకు 200 మందిని పోలీసులను పంపించారు? సి యు ఆర్ ఏ రెస్పాన్సిబిలిటీ ఆఫీసర్. మీరు సొసైటీకి మీరు ఆన్సర్ చెప్పాలి కమిషనర్ గారు. యూ కాంట్ హైడ్ ఇట్. మీకు కోర్టు ఏమన్నా ఆదేశాలు ఇచ్చిందా, లేదా పై అధికారులు మీకు ఏమన్నా ఆదేశాలు ఇచ్చారా? ఎవరు? మీరు పోలీసులు 200 మంది పోలీసులు ఆ ఇల్లును కూల్చడానికి ఎట్లా వచ్చారు? మీరు రిటర్న్గా ఇచ్చారా? మీరు రిటర్న్గా ఇచ్చారా? ఉంటే నాకు కాపీ ఇవ్వండి. వాళ్ళు ఏ బేసిస్ మీద పోలీసులు 200 మంది వచ్చారా ఇంటి దగ్గర? చెప్పండి సార్. ఇక్కడే అర్థమైపోతుంది కదా వెనకాల రాజకీయం అన్నటువంటిది. అంటే జనసేన వాళ్ళ ఇల్లు కూల్చడానికి ఆర్డర్ ఎవరు ఇచ్చినట్టు? అక్కడ ఉన్న తెలుగుదేశం వాళ్ళు ఇచ్చినట్టు, ఇంకెవరిని ఇచ్చినట్టు? వైసీపీ అయితే నిర్మోహమాటంగా చెప్పాడు. వైసీపీ ఆర్డర్ ఇస్తే చెప్తే వెంటనే తీసేస్తారు. అది కాకుండా ఇల్లు కూల్చేయడము, పోలీసులను పెట్టడము, అంత మెమ్మెమ్మెమ్మ అంటున్నటువంటి కమిషనర్ని చూస్తే అర్థమైపోతుంది కదా పొలిటికల్ మోటివేటెడ్ అనేది. ఇప్పుడు బయటపడిపోయినటువంటి ఈ ఉదంతం తర్వాతనన్నా తేల్చాలి అసలు ఏంటి, ఇలాంటి కథలు ఎందుకు జరుగుతున్నాయి అన్నది, జనసేనలో తొక్కేయడానికి ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అన్నది. అలా నిలబడితే కొద్దిగా ఆన్సర్ చెప్పాలి దానికి. ఇల్లు కూల్చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఇష్యూ. 40-50 లక్షలు ఆయన వాళ్ళ కొడుకు. మీరు చెప్పండి నాకు. వింటే నాకు ఇవ్వండి, లేదా మీకు వచ్చిన ఆర్డర్ ఏంటంటే ఇవ్వండి. సమాధానమే లేదు. అందరూ అక్కడే ఉన్నారు. లెక్క ప్రకారం అయితే ఈ పని చేసినందుకు ఏం చేయాలి? ఇదే ఒక ప్రైవేట్ వ్యక్తి ఇంకొక వ్యక్తికి సంబంధించిన ఆస్తి ధ్వంసం చేస్తే తీసుకెళ్ళి బొక్కలో నెక్స్ట్ అజెండా ఉంది సార్, మేము వెళ్ళాలి. నెక్స్ట్ అజెండా ఉంది. మీకు పోలీస్ ఫోర్స్ ఎట్లా ఇచ్చారు? మీరు మీకున్నటువంటి ఏ అధికారంతో మీరు ఆ ఇల్లు కూల్చారు? ఎవరు ఇచ్చారు మీకు అధికారం? రిటర్న్గా ఇచ్చిందా? కోర్టు వారు ఏమైనా ఇచ్చారా, లేదా పైన మీకున్నటువంటి ప్రభుత్వ అధికారులు ఇచ్చారా? మీరు కలెక్టర్ గారికి ఏమైనా లెటర్ రాసి పర్మిషన్ తీసుకున్నారా? నాకు తెలిసినంతవరకు కలెక్టర్ గారు మీరేం రాయలేదు, పర్మిషన్ ఇవ్వలేదు. మీరు పోలీస్ వారికి మీరు ఏ బేసిస్ మీద లెటర్ రాశారు? పోలీసు వారు 200 మంది ఎంబనికి పోలీసుల్ని ఇంటి మీద పంపించి దారుణంగా లేడీస్ని అందరిని కూడా నెట్టిపడేసి ఇల్లు కూలగొట్టారు. మీరు యూ షుడ్ గివ్ ది ఆన్సర్ ప్రాపర్లీ. 50 లక్షల రూపాయలు ఎవరు కడతారు? వాళ్ళు తేల్చుకుంటారు. వాళ్ళిద్దరూ వాళ్ళతో తప్పు ఎక్సా వయ్యా అది వాళ్ళు తేల్చుకుంటారు. మీకేం సంబంధం? ఏమనాలి ఇట్లాంటి వాటిని? లేదంటే మీకు